భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా జరగని అద్భుతాలు మీ మధ్యలో నేను జరిగిస్తా. ఇది నా నిబంధన. నేను ఐగుప్తు దేశంలో ఎంత భయంకరమైన కార్యం చేశానో మీకు తెలీదా? ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మీ పితరులు 70 మందితో వెళ్ళాడు. ఎంతమందితో? మీరు 70 మందితో అయ్యి మీరు విస్తరిస్తున్నప్పుడు ఫరో రాజులు ఏం చేశారు మీకు తెలీదా? అమ్మో, ఈ ఇశ్రాయేలు సంతానం విస్తరిస్తే రేపు మన దేశాన్ని ఆక్రమిస్తారు, మన దేశానికి ముప్పు కలుగుతుందని ఇశ్రాయేలీలో మగపిల్లలు పుడతా ఉంటే పురిట్లోనే చంపేయండి అని మంత్రసానులకు శాసనం ఇచ్చాడు కదా. అలాంటి స్థలాలలో కూడా నేను భీకరమైన కార్యాలు చేసి 70 మందిగా వచ్చినటువంటి మిమ్మలను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేశాను. దైవజనమా, నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను అణచాలని ప్రయత్నం చేస్తారో, ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారో, వీడు పైకి రాకూడదు, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదు, వీళ్ళ సంసారం పైకి రాకూడదు, వీళ్ళు ఆర్థికంగా పైకి రాకూడదు, వీళ్ళని ఎలాగైనా తొక్కాలని ఎక్కడైతే ప్రజలు భయంకరంగా పనిచేయటం ప్రారంభిస్తారో అక్కడే మరి బలంగా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. అక్కడే ఉధృతంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. ఈ ఇశ్రాయేలీలు పైకి రాకూడదని వాళ్ళందరూ తొక్కాలని ప్రయత్నం చేస్తే 70 మందిగా వచ్చిన ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపజేశాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. పొట్ట చేత పట్టుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఏదో నా కాళ్ళ మీద నేను బ్రతుకుతానయ్యా. మా ఊరిలో సరైన ఉద్యోగాలు లేవు, పాడి పంటలు సరిగ్గా లేవు, ఊరిలో బ్రతకలేక ఏదో హైదరాబాద్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ గుట్టుగా బ్రతుకుదామని వచ్చానయ్యా. నా పిల్లలను తీసుకొని ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదయ్యా, సరైన ఆర్థిక వనరులు సమకూడలేదయ్యా, బ్రతుకంతా ఇలాగే ఒంటరిగా మిగిలిపోద్దా? ఓ తెలియని వెలితి నీ గుండెలను ఏలుబడి చేస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేసిన దేవుడు ఈ గడ్డ మీద నిన్ను నీ పిల్లలను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింప చేయునుగాక.